గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. టుడే మనం వచ్చేసి కరెంట్ అఫైర్స్ క్లాస్ని స్టార్ట్ చేసుకుంటున్నాము. సో కరెంట్ అఫైర్స్లో ఒక వినూత్నమైనటువంటి కాన్సెప్ట్ని మనం తీసుకురావడం జరిగింది. అదేంటంటే కంటెంట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఏంటి కంటెంట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే, జనరల్గా కరెంట్ అఫైర్స్ మోటో అనేది 5 years బ్యాక్ ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలో ఒక లైన్ క్వశ్చన్ అనేది ఉంటే ఒక వర్డ్తో దాన్ని మనం క్లియర్ చేసే విధంగా, ఆన్సర్ పెట్టే విధంగా ఇచ్చేవాళ్ళు. కానీ 5 years నుంచి మొత్తం పరిస్థితి అనేది మారిపోయింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేటివి ఏపీపీఎస్సీలో అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇటీవల కాలంలో మనకి జరిగినటువంటి గ్రూప్ 2 బిట్స్ కావచ్చు, లేదంటే సచివాలయం ఎగ్జామ్స్ కావచ్చు, ఎంత టఫ్గా వచ్చాయి. టఫ్ ఇన్ ద సెన్స్ వినూత్నంగా అడిగారు, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడగడం జరిగింది. సో వాటిని మనము రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా మనం వర్తింపజేస్తే ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు అనేది మన యొక్క ఉద్దేశము. సో జనరల్గా బిట్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది పథకాలలో ఏ పథకము ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 4వ లక్ష్యం గురించి తెలుపుతున్నది అని చెప్పి మనం క్వశ్చన్ అడిగినప్పుడు, సో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, క్రింది పథకాలలో ఏది ఐక్యరాజ్య సమితి యొక్క 4వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి తెలుపుతుంది అని చెప్పి మనల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఆప్షన్స్ కానీ గమనించి చూస్తే వైఎస్ఆర్ బీమా, నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా, థర్డ్ జగనన్న చేదోడు, నెక్స్ట్ ఫోర్త్ వన్ జగనన్న అమ్మఒడి. సో బిట్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది. సో బిట్లో వచ్చేసి మనకి పథకాలలో, ఈ క్రింది ఇచ్చినటువంటి పథకాలలో ఏ పథకము ఐక్యరాజ్య సమితి యొక్క 17 లక్ష్యాలలోని 4వ లక్ష్యం గురించి తెలుపుతుంది అని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగున్నారు. సో కింద ఆప్షన్స్ గమనిస్తే వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న చేదోడు, జగనన్న అమ్మఒడి. సో మనకి ఇక్కడ ఏం తెలియాలి? ఫస్ట్ యుఎన్ఓ యొక్క 4వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏం చెప్తుంది అనేది తెలిస్తే కింద ఆప్షన్స్ గురించి మనం ఆలోచించవచ్చు. సో ఇక్కడ ఏం జరిగింది, క్వశ్చన్ తెలియాలి, కింద ఉన్న 4 ఆప్షన్స్ తెలియాలి. ఇదే కాన్సెప్ట్ సంబంధించింది. సో క్వశ్చన్ ఇక్కడ యుఎన్ఓల సంబంధించి 4వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏంటంటే విద్యాభివృద్ధికి సంబంధించింది, విద్యాభివృద్ధి. సో 4వ లక్ష్యం విద్యాభివృద్ధి గురించి తెలిసింది. సో ఇక్కడ 4 పథకాలు ఉన్నాయి. ఆ 4 పథకాల్లో ఏది విద్యకు సంబంధించిందని చెప్పినప్పుడు ఈ క్వశ్చన్కి మనం న్యాయం చేయగలం. సో కింద ఆప్షన్స్ చూడండి. వైఎస్ఆర్ బీమా పేరులోనే తెలుస్తుంది, సంథింగ్ లైక్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పి. సెకండ్ వైఎస్ఆర్ ఆసరా, అంటే సమ్ సపోర్టింగ్ నేచర్తో ఉన్నటువంటి స్కీమ్గా మనకి ఇది అర్థమవుతుంది. థర్డ్ వన్ జగనన్న చేదోడు, ఇది కూడా సపోర్టింగ్ లైక్ కనపడుతుంది. బట్ చేదోడు అన్నప్పుడు అది ఏ రకమైన చేదోడు అని చెప్పి మనకి డౌట్ రావచ్చు, అంటే ఫస్ట్ టైం వింటున్నప్పుడు. ఫోర్త్ వన్ జగనన్న అమ్మఒడి, సో ఇదేదో వేరేగా ఉందని చెప్పి అనుకుంటాం. సో ఇక్కడ ఒకసారి పథకాల గురించి మనం మాట్లాడదాము. సో వైఎస్ఆర్ బీమా అంటే ఇన్సూరెన్స్ పాలసీ, 18 నుంచి 70 years ఉన్న వాళ్ళకి ప్రమాద బీమా కావచ్చు, సహజ మరణం కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వం తరపున అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయము. వైఎస్ఆర్ ఆసరా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి వాళ్ళ యొక్క బకాయిల్ని ప్రభుత్వం రద్దు చేస్తూ వాళ్ళకి కట్టినటువంటి డబ్బుల్ని వెనక్కి ఇవ్వడమే వైఎస్ఆర్ ఆసరా. నెక్స్ట్ జగనన్న చేదోడు. సో జగనన్న చేదోడు అనే స్కీమ్ ఏంటంటే అసలు యాక్చువల్గా మెయిన్ మనకి బార్బర్కి సంబంధించింది, తర్వాత ల్యాండ్రీకి సంబంధించింది, దీని తర్వాత టైలర్కి సంబంధించింది. వీళ్ళు ఎవరైతే షాపులు పెట్టుకుని బతుకుదిరుగు కోసం జీవనోపాధి నడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇయర్కి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించేటువంటి స్కీమే ఈ జగనన్న చేదోడు. సో మిగిలిన ఫోర్త్ వన్ ఏంద్రా అంటే జగనన్న అమ్మఒడి. పిల్లల యొక్క చదువు తల్లిదండ్రులకి ఏమాత్రం భారం కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అర్హత కలిగినటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేటువంటి బృహత్తర పథకమే జగనన్న అమ్మఒడి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ క్లారిటీగా అర్థమవుతుంది కదా.
ఈ క్రింది పథకాలలో ఏది ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 4వ లక్ష్యం గురించి తెలుపుతుంది అన్నప్పుడు మనం సింపుల్గా చదువుకి రిలేటెడ్ చేసుకునేది జగనన్న అమ్మఒడి. సో ఇక్కడ ఏమైంది, ఈ పథకాల గురించి కూలంకషంగా తెలిసినప్పటికీ మనం ఆన్సర్ పెట్టలేము, ఎందుకంటే SDG 4 అంటే ఏందో తెలియాలి. సో కాన్సెప్ట్ అంటే ఇలాంటిదే అనమాట. ప్రతి లక్ష్యం గురించి తెలుసుకొని ఉండాలా, కూలంకషంగా పథకం యొక్క ఆబ్జెక్టివ్ తెలుసుకొని ఉండాలా. సో ఇది మామూలుగా. ఇంతకుముందు ఏముండేదంటే జగనన్న అమ్మఒడి పథకంలో ప్రభుత్వం ఎంత మొత్తాన్ని లబ్ధిదారులకు ఇస్తుంది అని చెప్పి అడిగేవాళ్ళు, 15,000 అని చెప్పి ఆన్సర్ పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే బిట్టు, జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి, సరికాని దాన్ని గుర్తించండి. సో ఫస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా, ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్ ఆప్షను, ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు లబ్ధిదారునికి తండ్రి అకౌంట్లో జమ చేయబడును. 2, ఈ పథకము 1 నుంచి 10 తరగతి మధ్య ఉన్నటువంటి విద్యార్థులకు వర్తించబడును. 3, ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుంది. 4, 15,000 రూపాయలను విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో జమ చేయబడును. సో మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. పథకం యొక్క కంప్లీట్ అనాలిసిస్ అనేది చేయకుంటే ఇలాంటి బిట్లు మనం పెట్టలేము. సో జగనన్న అమ్మఒడి గురించి సరికాని దాని గురించి అన్నప్పుడు తండ్రి అకౌంట్లో వేస్తారా? నో, వేయరు. సో ఇది రాంగ్ ఆన్సరు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఇది వర్తిస్తుంది అన్నప్పుడు ఇది కూడా రాంగ్ ఆన్సరు. కారణం 1 నుంచి 12వ తరగతి మధ్య పిల్లలందరికీ కూడా జగనన్న అమ్మఒడి అనేది వస్తుంది. నెక్స్ట్, ఇది కేవలము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది కూడా రాంగ్ ఆన్సరు. ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. 4th ఆప్షన్, 15,000 రూపాయలు విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో జమ చేయబడును. ఇది ట్రూ. సో పథకమే ఇంతకుముందు ఎంత వేస్తారని చెప్పి అడిగేవాళ్ళు, బట్ కాన్సెప్టువల్గా వెళ్ళినప్పుడు ఈ రకంగా అడుగుతున్నారు. సో ప్రతి పథకానికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే పోటీ తీవ్రత అనేది ఆ విధంగా పెరిగింది. మీరు ఒకసారి సచివాలయ ఎగ్జామ్స్ కానీ పరిశీలించి చూస్తే 1,00,000 పోస్టులకి దాదాపు 20 లక్షల మంది పైగా అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. పరిస్థితి ఏ విధంగా ఉందంటే అనుకున్న సమయానికి నోటిఫికేషన్స్ రాని పరిస్థితిలో, సో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే గట్టిగా కూర్చొని చదువుదామని అనుకున్నప్పుడు పరీక్షని డిసైడ్ చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రాపర్గా మనం ప్రిపేర్ అవ్వకపోతే బిట్ టు బిట్ ప్రిపేర్ అయినా, లేదంటే నెలకోసారి మ్యాగజైన్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఆ మ్యాగజైన్ చూసుకొని కరెంట్ అఫైర్స్ని చదివేద్దాం అనుకున్నా కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి గ్రూప్స్ అడ్డా అనేది మీ అందరికీ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్కి సంబంధించి ఈ రోజున ఇంట్రడక్షన్గా దీన్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా గ్రూప్స్ అడ్డాలో కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా డీల్ చేస్తారో మీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. సో మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించి జనరల్గా సిలబస్ ప్రకారం కానీ వెళ్ళారంటే చాలా కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాన్సెప్ట్ పరంగా కానీ తీసుకుంటే కరెంట్ అఫైర్స్లో మనం డీల్ చేసేది ఏ విధంగా ఉందంటే ఎకానమీ పరంగా ఉండేటువంటి కరెంట్ అఫైర్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించింది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది, దీని తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, తర్వాత జాగ్రఫీ ఓరియంటెడ్గా ఉండేది, దీని తర్వాత ఏపీ రిలేటెడ్ అంటే ఏపీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏపీ స్కీమ్స్ కావచ్చు అండ్ ఏపీ పాలసీస్ కావచ్చు, ఏపీకి సంబంధించింది, దీని తర్వాత అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించింది. ఇలా మనము ఒక్కొక్కటిగా ఆ రోజువారీ క్లాసెస్లోనే చెప్పుకుంటూ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 1లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని మనము ఏ విధంగా డీల్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఎకానమీ, తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, దీని తర్వాత వచ్చేసి మనకి
జాగ్రఫీ ఓరియంటెడ్, తర్వాత ఏపీ రిలేటెడ్, దీని తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్, స్పోర్ట్స్, అవార్డ్స్, మిస్లేనియస్. ఈ విధంగా మనము రోజువారీ జరిగినటువంటి వర్తమాన అంశాల గురించి అనగా కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా ఏం జరిగిందనే దాని గురించి మనం పేపర్ కానీ లేదంటే ఏదైనా వెబ్సైట్స్ కానీ చూసేటప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి పెద్ద విషయం ఏంటంటే 2021 త్రైమాసిక క్వార్టర్ ఏదైతే ఉందో దానిలో త్రైమాసిక క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్, దీనికి సంబంధించి మనము Q1 అని చెప్పి పిలుస్తాము. రీసెంట్గా ఆర్బీఐ త్రైమాసికంగా వచ్చినటువంటి వృద్ధిని అనౌన్స్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. సో అందులో భాగంగా Q1లో భారతదేశ ఆర్థిక వృద్ధి అనేది జీడిపి అనేది 20.1%గా ఉంది. 20.1%గా ఉంది. ఇదే కాలానికి ఇదే క్వార్టర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంత ఉన్నిందంటే 24.1 నెగిటివ్ గ్రోత్, మైనస్లో ఉన్నింది. కరోనా యొక్క ఉధృతి కారణంగా కంప్లీట్ లాక్డౌన్ వంటి పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తి రంగం అనేది తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి సో ఎగుమతులు కావచ్చు అన్ని రకాల మార్కెట్ అనేది మూసివేయడం వల్ల గ్రోత్ అనేది మనకి నెగిటివ్ ఇంపాక్ట్లో వెళ్ళింది. సో ఇక్కడ జీడిపి అనేది 20.1%గా మనకి రికార్డు స్థాయిలో నమోదైంది. ఇది ఒక రికార్డు ఏ విధంగా ఉందంటే ఆర్బీఐ త్రైమాసికంగా ఎప్పటి నుంచి అయితే వృద్ధి రేట్లని విడుదల చేస్తుందో క్వార్టర్ వైజ్ త్రైమాసికంలో ఇది ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ జీడిపికి సంబంధించి మనం ఇప్పుడు ఈ పాయింట్ చదివాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో అసలు ఏంటి ఈ జీడిపి అని చెప్పి దాని గురించి ఒకసారి ఒక పాయింట్ టచ్ చేసి వదిలేయాలి. ప్రతి కరెంట్ అఫైర్లో కూడా ప్రజెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది కానీ మనం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ మన క్లాస్లో చదువుకునేది బ్యాక్గ్రౌండ్, నోట్స్లో చదువుకునేది, ఇక్కడ పేపర్లో కరెంట్గా వచ్చేది ఇది. ఈ రెండింటిని రిలేటెడ్ చేసుకున్నప్పుడు మనం మర్చిపోయే ప్రసక్తి అనేది ఉండదు. సో జీడిపికి సంబంధించి అసలు ఏంటి జీడిపి అంటే అంతిమ వస్తు సేవల విలువని లెక్క కట్టినప్పుడు ఒక సంవత్సర కాలంలో ఆ దేశం లోపల జరిగేటువంటి అంతిమ వస్తు సేవల యొక్క విలువనే జీడిపి అని చెప్పి పిలుస్తారు. అంతిమ వస్తు సేవలు అంటున్నాము అంటే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంతేకాని మధ్యంతర కావచ్చు లేదంటే రా మెటీరియల్ కావచ్చు, సెమీ గూడ్స్ ఉంటాయి కొన్ని, అంటే మధ్య రకంలో ఉంటాయి, వాటిని మనం లెక్కెట్టము. కేవలం మధ్యంతర అలాంటి పక్కన పెట్టేసుకుని అంతిమ వస్తు సేవల విలువలనే జీడిపిగా లెక్క కడతాము. సో దాన్ని మనం జీడిపి అంటాము. సో జీడిపిలో మనకి టైప్స్ ఉన్నాయి. జస్ట్ వాటి గురించి జనరల్గా చూస్తే నామినల్ జీడిపి అంటారు, రియల్ జీడిపి అంటారు. ఏంటి నామినల్, ఏంటి రియల్ జీడిపి అన్నప్పుడు? నామినల్ జీడిపి అన్నప్పుడు ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ప్రస్తుత ధరల వద్ద జీడిపిని లెక్కగట్టినప్పుడు, అంటే అంతిమ వస్తు సేవలని లెక్కగట్టినప్పుడు దాన్నే నామినల్ జీడిపి అంటారు. నామినల్ జీడిపి ఎక్కువగా ఉంటుంది. రియల్ జీడిపి అంటే బేస్ ఇయర్, ఒక బేస్ ఇయర్ని తీసుకుంటారు. ఎందుకు బేస్ ఇయర్ని తీసుకుంటారంటే ఆ సంవత్సరంలో ద్రవ్యోల్బణ ప్రభావం అనేది మార్కెట్ మీద చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి సంవత్సరంలో ఉన్నటువంటి ధరలను లెక్కలోకి తీసుకోవడం వల్ల చాలా క్లారిఫైడ్గా ఆ సంవత్సరం యొక్క జీడిపి విలువ అనేది వస్తుంది. ఈవెన్ మనకి రకరకాల మూడీస్ అలాంటి కొన్ని రేటింగ్ సంస్థలు అవన్నీ కూడా ఒక బేస్ ఇయర్ ఆధారంగా లెక్కగట్టినటువంటి జీడిపిల్ని ఫైనల్ కౌంట్గా తీసుకుంటాయి. సో మనకి ప్రస్తుతము 2011-12 అనేది బేస్ ఇయర్గా ఉంది. సో ఈ ఇయర్లో ఉన్నటువంటి ధరల ఆధారంగా జీడిపిని లెక్కెట్టినప్పుడు దాన్నే రియల్ జీడిపి అంటారు. సో మన క్లాస్లో జీడిపి, రియల్ జీడిపి, నామినల్ జీడిపి గురించి చదువుతాము. సో దీనికి రిలేటెడ్ చేసుకోవాలి. ఎందుకంటే జీడిపి 20.1% క్వార్టర్లో ఉంది అని చెప్పి చదివినప్పుడు జస్ట్ దాన్ని చదువుకోకుండా పాత క్లాస్లో మనము ఏం చదువుకున్నాం అనేది కానీ ఒకసారి కానీ మెమరైజ్ చేసుకోగలిగితే చాలా సింపుల్గా మనకి గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది.
సో ఇది రీసెంట్గా జరిగినటువంటి ఎకనామికల్ డెవలప్మెంటు. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే భారతదేశంలో నోట్ల రద్దు ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్వరూపం అనేది కంప్లీట్గా మారిపోయింది. సో రకరకాలుగా జామ్ అని, యూపీఐ అని, ఎన్పిసిఐ అని చెప్పి రకరకాల మార్పులు అనేటివి జరిగాయి. సో రీసెంట్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో లావాదేవీల సంఖ్య ట్రాన్సాక్షన్స్, లావాదేవీల సంఖ్య రీసెంట్గా 3 బిలియన్లు దాటింది. 3 బిలియన్ల లావాదేవీల సంఖ్య అనేది 3 బిలియన్లు దాటింది. ఇది చాలా 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 పెద్ద విషయం, ఎందుకంటే 2014లో నోట్ల రద్దు జరిగినప్పుడు లేదా ఆ సమయంలో ఎవరైనా కానీ నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే ట్రాన్సాక్షన్స్ కానీ జరపాలంటే చాలా భయపడేవాళ్ళు. అంటే కట్ అయిపోతే దానికి అకౌంటబిలిటీ అనేది ఉండదు, ఎవరిని అడగాలో తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి 3000 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయంటే చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడి మనం అంత స్థాయిలో జరపడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సెప్టెంబర్ నెలలో కూడా 3 బిలియన్ల పైచిలుకు లావాదేవీలు నలిపినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఆగస్టు నెలకు సంబంధించి 3.55 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లుగా, వీటి లావాదేవీల మొత్తం విలువ 6.54 ట్రిలియన్ రూపీస్గా మనకి రిపోర్ట్ రావడం జరిగింది. చాలా 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 పెద్ద విషయము, ఎందుకంటే 2019 అక్టోబర్న భారతదేశంలోని లావాదేవీల సంఖ్య 1 బిలియన్గా ఉంది 2019 అక్టోబర్. 2020 అక్టోబర్న అది 2 బిలియన్లకు వెళ్ళింది. 2021 జూలైన అంటే 10 నెలల కాలంలోనే అది $3 బిలియన్ వెళ్ళడం జరిగింది. సో ఎలా ఇదంతా జరిగింది, అసలు ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి మనం కానీ ఒకసారి గమనించినట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎన్పిసిఐ, యూపీఐ, వీటికన్నా ముందు జామ్. 2016 గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వశ్చన్. జామ్ అంటే ఏమిటి? జన్ధన్, ఆధార్, మొబైల్. జన్ధన్ అకౌంట్ తెరవండి, ఆధార్ని మొబైల్కి లింక్ చేసుకోండి, తద్వారా పేమెంట్స్ చేసుకోండి అని చెప్పి ప్రధానమంత్రి పిలుపునివ్వడంతో జామ్ అనే పదానికి అత్యంత ప్రాచుర్యం అనేది రావడం జరిగింది. సో 2014లో జామ్ అనేది స్టార్ట్ అయ్యి యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూపీఐ పేమెంట్స్ అనేది మన భారతీయుల జీవితంలో నిత్యం ఒక డైలీ వాడేటువంటి ఒక పదంలాగా రూపొందించింది. తర్వాత దీన్ని అమలు చేసేందుకు ఎన్పిసిఐని స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది యూపీఐని నిర్వహిస్తుంది. ఈ యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తారు. సో ఓవరాల్గా కూడా అమెరికాలోని ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో భారతదేశంలో ట్రాన్సాక్షన్స్ ఆ స్థాయిలో పెరగడానికి కారణం ఏంటి అని చెప్పి రీసెంట్గా ఒక చిన్న జర్నల్లో ఒక వ్యాసం రాయడం జరిగింది. దాని యొక్క ఫైనల్ మాటలు ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటి మనకి తెలిసిన మాట ఏంటంటే, భారతదేశంలో ఆర్బీఐ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా నిర్వహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆర్బీఐ ప్రభుత్వ ప్రైవేట్ అనేటువంటి తారతమ్యాలు చూడకుండా ప్రభుత్వ కానీ ప్రైవేటు కానీ ప్రతి సంస్థని కూడా యూపీఐ ఆధారిత పేమెంట్స్కి ఎంకరేజ్ చేసింది. అందుకనే భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ ఇండియా వేదికగా పెద్ద సక్సెస్, పెద్ద విజయం సాధించారని చెప్పి వాళ్ళు నిర్వహించడం జరిగింది. సో మెయిన్ ప్రైవేట్ పరంగా చూసుకుంటే ఈ పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా మనకి ప్రైవేటువే, గవర్నమెంట్ ఏ కూడా కాదు. కానీ వీటిని కూడా ఎటువంటి షరతులు పెట్టకుండా, జనరల్గా అయితే పాతకాలంలో షరతులతో పెట్టి చాలా ఇబ్బందులు గురయ్యేది. ఇటువంటి షరతులు ఏమీ లేకుండా వీటిని ఎంకరేజ్ చేయబట్టి ఈనాడు $3.55 బిలియన్స్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళారు అని చెప్పి మన వాళ్ళు అక్కడ జర్నల్ రాయడం జరిగింది. సో దీన్ని బట్టి డిజిటల్ ఇండియా వేదికగా ఎంత గొప్పగా జరుగుతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ రకంగా స్టడీ చేయడం అనేది జరుగుతుంది.
సో మనకి డే వైజ్లో ఎకానమీ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు గవర్నెన్స్ అండ్ పాలిటీ, దీనికి సంబంధించి రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ ఏమైనా పరిశీలిస్తే చాలా అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ మనకి దీంట్లో వచ్చున్నాయి. అదేంటంటే 9 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఒకే రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సుప్రీంకోర్టు జడ్జెస్గా. సో ఈ కాంటెస్ట్లో అసలు ఏంటి, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ ద్వారా ఈ న్యాయమూర్తుల యొక్క నియామకం జరిగిందని మనము క్లారిఫైడ్గా చూడాలి. ఎక్కడి నుంచి చూడాలి బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ పరంగా తీసుకుంటే వారన్ హేస్టింగ్స్తో మొదలు పెట్టాలి. వారన్ హేస్టింగ్స్ ఎందుకంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి ఘనత వారన్ హేస్టింగ్స్కి దక్కుతుంది. వారన్ హేస్టింగ్స్ తర్వాత దాన్ని అత్యంత ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి న్యాయ వ్యవస్థ యొక్క పితామహునిగా పిలువబడింది కారన్ వాలిస్. న్యాయశాస్త్ర పితామహునిగా పిలువబడ్డాడు. దీని తర్వాత మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా మనకి 1774లో కలకత్తా వేదికగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. దాని యొక్క పరిస్థితి కానీ చూస్తే 1+3 నలుగురు న్యాయమూర్తులు ఉన్నారు, ఒక సీజే ఉన్నారు, ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. తొలి సీజేగా మనకి సర్ ఎలిజా ఇంఫే 1774 సుప్రీంకోర్టులో వాళ్ళు ఉన్నారు. తర్వాత మనకి 1935 యాక్ట్ ద్వారా ఢిల్లీ వేదికగా ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయబడింది బ్రిటిషర్ల కాలంలో. తర్వాత మనకి 1950 రాజ్యాంగం అమలయ్యాక ఢిల్లీలోని సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తుల సంఖ్య 1+7 = 8 ఉండింది. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఈ కాన్సెప్ట్లో ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య ఎంత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1+33. సో ఒక సీజే 33 మంది న్యాయమూర్తులు. సో రీసెంట్గా మనకి 9 మంది వచ్చున్నారు. సో ఆ 9 మందితో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అనేది 33కి వెళ్ళింది. ఒక వేకెన్సీ అనేది ఇంకా ఉంది. సో ఆ కాన్సెప్ట్లో రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురించి ఏం జరిగింది అనేది ఒకసారి చూడాలి. ఆర్టికల్ 124 అనేది సుప్రీంకోర్టు గురించి వివరిస్తుంది. అలాగే ఆర్టికల్ 124(1) అనేది న్యాయమూర్తుల యొక్క నియామకం గురించి తెలుపుతుంది. సో ఆ కాన్సెప్ట్లో 124(1) ద్వారా మనకి న్యాయమూర్తులని నియమించడం జరిగింది. సో 9 మంది న్యాయమూర్తులను రీసెంట్గా మనం నియమించుకున్నారు. సో దీంట్లో గొప్పతనం ఏంటంటే టోటల్ 33 మంది న్యాయమూర్తులు ఉండడం జరిగింది. ఈ 33 మంది న్యాయమూర్తుల్లో 4 మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అలాగే 4 తెలుగు ప్రాంతానికి చెందినటువంటి న్యాయమూర్తులు ఉన్నారు. 4 తెలుగు ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు ఉన్నారు. ఈ కాన్సెప్ట్లో 4 తెలుగు న్యాయమూర్తులు ఎవరు అని చెప్పి గుర్తించండి అని చెప్పి అడగొచ్చు. సో ఆ కాన్సెప్ట్లో మనము వాళ్ళ పేర్లు లాంటివి కానీ ఒకసారి చూస్తే, సో ఫస్ట్ వ్యక్తి సుభాష్ రెడ్డి, లావు నాగేశ్వరరావు నరసింహ గారు. ఈయన రీసెంట్గా 9 మందితో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి న్యాయమూర్తి. తర్వాత మనకి లాస్ట్ అంటే గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు. సో వీళ్ళు 4 కూడా తెలుగు ప్రాంతానికి చెందినటువంటి న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టులో ఉన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకే సమయంలో 4 తెలుగు వాళ్ళు ఉండడం ఇదే ప్రథమము. అలాగే 4 మహిళా న్యాయమూర్తులు ఉండడము ఇదే ప్రథమం. మహిళా న్యాయమూర్తికి సంబంధించి ఒక పెద్ద మనకి అప్డేట్ ఉంది. రత్న ప్రభా గారు
మనకి మహిళా న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈమెకి చాలా ప్రసిద్ధమైనటువంటి స్థానము వచ్చే అవకాశం ఉందని చెప్పి అనేక రకాల మనకి కథనాలు రావడం జరిగింది. ఎందుకంటే 2027 సెప్టెంబర్లో ఈమె భారతదేశ తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మహిళా సీజే తొలి. ఇంకొక ప్రసిద్ధమైనటువంటి విషయం ఏంటంటే 1989లో ఫాతిమా బీవీ గారు తొలి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 38 సంవత్సరాల తరువాత అనగా 2027లో రత్నప్రభ గారు భారతదేశ తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా భారతదేశంలో మహిళా ప్రెసిడెంట్ని చూసాము, మహిళా ప్రధానమంత్రిని చూసాము, మహిళా లోక్సభ స్పీకర్ని చూసాము, మహిళా గవర్నర్ని చూసాము, మహిళా ముఖ్యమంత్రుల్ని చూసాము, అందరినీ చూసాము. మనం చూడాల్సింది సుప్రీంకోర్టు సీజే, మహిళా సీజే అని. సో అది కూడా 2027లో సిద్ధిస్తుందని చెప్పి మనకి తెలియడం జరిగింది. సో 9వ తేదీన 9 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 9 మంది పేర్లు చదివేసి మనం వదిలేస్తాం జనరల్గా అయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి. బట్ బ్యాక్గ్రౌండ్ పరంగా తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, వారన్ హేస్టింగ్స్, కారన్ వాలిస్, రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1774 కలకత్తా, తర్వాత ఏం జరిగింది, ఆర్టికల్స్ 124, 124(1) సుప్రీంకోర్టుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు, ఇవన్నీ కూడా మనం ప్రతిదీ కూడా లింక్ చేసుకుంటా వచ్చాం కాబట్టి కాన్సెప్టువల్గా ఎక్కడా కూడా లింక్ అనేది మిస్ అవ్వదు. సో అందుకే ఒక న్యూస్ అనేది చూసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో చెక్ చేసుకుంటే మన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్ ఇంకా ఉన్నాయి పాలిటీ పరంగా. సో వాటిని కూడా మనం ఒకసారి గమనించి చూస్తే సుప్రీంకోర్టు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది పార్లమెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రీసెంట్గా మన లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు సుప్రీంకోర్టు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి అసలు ఇదే అంటే, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రజాస్వామ్యం సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసంగా మనకి 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ స్థాయిలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటిలో పీపుల్స్ పార్టిసిపేషన్ అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది. సో వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఇంకా పెంపొందించే విధంగా అందరిలో కూడా అవేర్నెస్ కల్పిద్దామనే ఉద్దేశంతో ఈయన కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా తొలి మీటింగు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో సమావేశం చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ రాష్ట్రంలోని కొన్ని పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు నేరుగా కలుసుకొని ప్రజాస్వామ్యానికి సంబంధించి స్థానిక సంస్థల యొక్క బలోపేతం చేయడము, వాటి ద్వారా ప్రజలకి అనేక రకాల సేవలను కల్పించేందుకు మరియు పిఆర్ఐల్ని బలోపేతం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలలో పంచాయతీరాజ్ యొక్క బలోపేతం గురించి వాళ్ళు షిల్లాంగ్లో సమావేశం జరగడం జరిపింది. దీని తర్వాత 3వ సమావేశము రీసెంట్గా యూనియన్ టెరిటరీ లడఖ్లో ఆ ఏరియాలో పంచాయతీరాజుల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, పరిపాలన తీరు అనేది ఏ విధంగా జరుపుకోవాలి, యూనియన్ టెరిటరీకి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళ సమావేశం అవ్వడం జరిగింది. 4వ సమావేశం జరగనుంది, ఇంకా జరగలేదు. జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో శ్రీనగర్లో వీళ్ళు సమావేశం అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటంటే పార్లమెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్
ఎవరు అంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. ఎక్కడెక్కడ ప్రారంభించారు, దేనికోసం ప్రారంభించారు అన్నప్పుడు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్ యొక్క బలోపేతం గురించి వీళ్ళు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే పార్లమెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. అంటే దానికి సంబంధించి ప్రజలందరికీ కూడా దగ్గరగా తీసుకెళ్ళి ఏం జరుగుతుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, తద్వారా వాళ్ళ పార్టిసిపేషన్ అనేది పెరిగేలాగా చేయడము ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. దీంట్లో 4 సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సమావేశము ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహించడం జరిగింది. రెండో సమావేశము ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి షిల్లాంగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మూడవ సమావేశము యూనియన్ టెరిటరీ లడఖ్లో నిర్వహించడం జరిగింది. ఆ ప్రాంతంలో పిఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ యొక్క బలోపేతం గురించి చేయడం జరిగింది. 4th జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగింది. సో ఈ 2 ప్రాంతాల్లో యూనియన్ టెరిటరీగా ఇటీవల అవతరించిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. తద్వారా ఆ ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. రీసెంట్గా ఈ కాన్సెప్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు 3 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. 3 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది ఏపీ కాన్సెప్ట్ పరంగా. దీనికి లింక్ చేసుకోవాలి. అలాగే నిన్న వచ్చినటువంటి న్యూస్లో ఆంధ్రప్రదేశ్లోని నూతనంగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 మధ్యన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని, వాళ్ళ యొక్క హక్కులు ఏంటి, వాళ్ళ ప్రజా క్షేత్రంలో ఏ రకమైనటువంటి బాధ్యతలు నిర్వహించాలి, నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటైనప్పుడు ఎలాంటి సమన్వయంతో ముందుకెళ్ళాలి, వీటన్నిటి గురించి కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా ఇది అయిపోయింది. పాలిటీ అండ్ గవర్నెన్స్ అయిపోయింది. దీనికి లింక్ పెట్టుకుంటూ ఎలా చదువుకోవాలనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా పోషన్ 2.0ని ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్లో పోషన్ అంటే ఏమిటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకోసం స్టార్ట్ చేశారు, సో పోషన్ అంటే తర్వాత పోషన్ 2.0 యొక్క నేపథ్యం ఏంటి, ఇదంతా కూడా మనం స్టడీ చేస్తే దీంట్లో నుంచి ఒక బిట్టు కూడా పక్కకు పోయే అవకాశం అనేది ఉండదు. సో ముందు పోషన్ అంటే ఏందో చూద్దాము. అబ్రివేషన్ పరంగా తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఓవర్ ఆర్చింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్. ఇది పోషన్ అంటే మనకి అబ్రివేషను. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? 2018 మార్చి 8వ తేదీన రాజస్థాన్లోని జుంజు ప్రాంతంలో పిఎం గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే స్టంటింగ్, అంటే వయసుకు తగ్గినటువంటి ఎత్తు బరువు లేనటువంటి భారీ పోషకాహార లోపము, దీన్ని 38.4% నుంచి 25%కి తగ్గించాలి. ఎప్పటి లోపల? 2022 లోపల తగ్గించాలని చెప్పి ఒక పెద్ద లక్ష్యంతో ఈ పోషణ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రకరకాల ఈవెంట్స్ చేస్తూ వచ్చారు. సో రీసెంట్గా పోషన్ మా అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఏ బ్యాక్డ్రాప్తో దీన్ని స్టార్ట్ చేశారంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి చాలా గొప్ప ఈవెంట్స్ అనేటివి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్తో పాటుగా రకరకాల స్కీమ్స్లో వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అందులో భాగంగా పోషన్ మాలో సెప్టెంబర్ 1 మొదలుకొని 4 వారాల పాటు దీన్ని స్టార్ట్ చేయడం, రకరకాల థీమ్స్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 4 టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. మొదటి థీమ్ ఏంటంటే ప్లాంటేషన్ సంబంధించి వాటిక అనేటువంటి థీమ్ తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి ప్లాంటేషన్ అంటే మారుమూల ప్రాంతంలో, అంటే గిరిజన ప్రాంతం కావచ్చు, కొండ ప్రాంతంలో కావచ్చు, ఎక్కడికైతే పోషకాహారాలని సప్లై చేసుకోలేని పరిస్థితి ఉంటుందో ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉన్నటువంటి పొలాలలో కావచ్చు, ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్న ఖాళీ ప్రదేశంలో కావచ్చు, ఆర్గానిక్ ప్లాంట్స్ని, కూరగాయల ఉత్పత్తి, ఆర్గానిక్ ఆధారిత కూరగాయల ఉత్పత్తి, అలాంటి పోషకాహార మొక్కల్ని పెంచడం ద్వారా వాళ్ళకే వాళ్ళు
పోషకాహారాన్ని తీసుకునే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ప్లాంటేషన్ వాటిక అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సెప్టెంబర్ 1 to 7 అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనేది ఉంటుంది. తర్వాత సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఏమని ఉంటుందంటే యోగా అండ్ ఆయుష్ ఫర్ న్యూట్రిషన్. సో పేరులోనే మనకు అర్థమవుతుంది పోషకాహారానికి సంబంధించి యోగా ఆయుష్ని పాటించే విధంగా. తర్వాత 3 ఈ సెప్టెంబర్ 3వ తేదీన వీళ్ళు పెట్టుకున్నటువంటి స్కీమ్ ఏంటంటే అధిక పోషకాహారంతో బాధపడుతున్నటువంటి జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు పోషకాహార కిట్లను సమకూర్చడము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ పోషణ ప్లస్ అనేది వైఎస్ఆర్ పోషణ అనేటువంటి పథకాల ద్వారా ఇంటికి టేక్ హోమ్ కిట్లను ఇస్తున్నారు. ఆ కిట్ల ద్వారా వాళ్ళకి ఎన్నో రకాల పోషకాహారాలను సప్లై చేయడం జరుగుతుంది. సో అది థర్డ్ది. అండ్ సెప్టెంబర్ 4th వీక్లో వీళ్ళ యొక్క థీమ్ ఏంటంటే అధికంగా పోషకాహారంతో బాధపడుతున్నటువంటి పిల్లలని గుర్తించడము, వారికి పోషకాహారంతో కూడినటువంటి ఆహారాన్ని సప్లై చేయడము. సింపుల్గా అది 4th స్కీము. సో ఓవరాల్గా పోషణ్ సంబంధించినటువంటి స్కీమ్స్ అండ్ థీమ్స్కి సంబంధించింది ఇది. సో పోషణ్ 2.0కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు ఏంటంటే ఇప్పటిదాకా పోషకాహారం మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ స్కీమ్లో వ్యాధి అండ్ రోగ నిరోధక శక్తికి సంబంధించి ఏ విధంగా ఇమ్యూనిటీ యొక్క పవర్ని పెంచాలి, ఏ రకమైనటువంటి ఆహారం ద్వారా ప్రస్తుతం యొక్క కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీకి చాలా పెద్ద ప్రఖ్యాతం అనేది వచ్చింది. సో ఆ రకంగా ఏ విధంగా వాళ్ళకి పెంచాలి అనే ఉద్దేశంతో పోషణ్ 2.0ని స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ ఆధారిత ఎయిర్ ప్యూరిఫికేషను. ఏంటి మొట్టమొదటి ప్లాంట్ అంటే మొక్క ఆధారిత ఎయిర్ ప్యూరిఫికేషన్. ఇది మన భారతదేశంలోనే ఐఐటి కాన్పూర్, ఢిల్లీ యూనివర్సిటీ సంయుక్తంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. యూ బ్రీత్ లైఫ్, ఈ ప్రాజెక్ట్ పేరు యూ బ్రీత్ లైఫ్. సో యూ బ్రీత్ లైఫ్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పి అడిగినప్పుడు మనకి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ ఆధారిత ఎయిర్ ప్యూరిఫికేషన్ అని చెప్పేసి ఒక ప్రక్రియ అని చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో పరంగా ఏం జరుగుతుందంటే స్కూల్స్, హాస్పిటల్స్, తర్వాత ఆఫీసులు వంటి ఇండోర్ ప్రాంతాలలో గాలిలోని కాలుష్యాన్ని నిర్మూలించి తాజా శ్వాసని అందించడము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే తాజా శ్వాసను అందించడము. ఏ రకంగా వీళ్ళు అందిస్తారంటే ఫైటో రెమిడియేషన్ ప్రక్రియ ద్వారా. అనగా అది చూడ్డానికి ఒక పాట్ టైప్లో ఉండి ఒక ప్యూరిఫైర్ లాగా ఉండి మధ్యలో మొక్కను ఉంచుతారు. సో ఈ మొక్క ఏం చేస్తుందంటే గాలిలో ఉన్నటువంటి కణాలు, ధూళి కణాలు, దుమ్ము కణాలని అబ్జర్వ్ చేసుకుని తాజా గాలిని వాతావరణంలోకి వదులుతుంది. తద్వారా మానవులు పీల్చేటప్పుడు దుమ్ము ధూళి కణాలు లేకుండా స్వచ్ఛమైన గాలిని పీల్చేదానికి ఎక్కువ అవకాశం అనేది దీని ద్వారా లభిస్తుంది. సో యూ బ్రీత్ లైఫ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి ఐఐటి మద్రాస్లో ఈ సోర్స్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం స్టార్ట్ చేశారంటే ఈ వ్యర్థాలను అరికట్టేందుకు ఐఐటి మద్రాస్ విద్యార్థులు ఒక పైలట్ ప్రాజెక్టులుగా దీన్ని ఈ సోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే వ్యర్థాలని ఉత్పత్తి చేసేటువంటి ప్రదేశాలని ఇమేజ్ సెన్సింగ్ ద్వారా గుర్తించి ఉత్పత్తి చేసే వాళ్ళని, వాటిని ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి
సో ఈ వ్యర్థాలని ఎవరికి యూజ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందో వాళ్ళని గుర్తించడము, అంటే సప్లయర్కి మరియు బయ్యర్కి మధ్య ఒక ప్లాట్ఫామ్ లాగా వీళ్ళు ఉండి ఈ వ్యర్థాలని వాళ్ళకి హెల్ప్ చేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే రీసైక్లింగ్ చేస్తాం కదా మనం వ్యర్థాలని, పురాతనమైనటువంటి పద్ధతుల ద్వారా కాకుండా సాంకేతికంగా వాటిని మనము రీసైకిల్ చేయాలి అని చెప్పి వీళ్ళు గైడ్ చేయడం జరిగింది. ఎందుకు అలా అంటే ఇండియాలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ వ్యర్థాలలో కేవలము 5% మాత్రమే ప్రాపర్గా రీసైక్లింగ్ చేస్తున్నారు. రిమైనింగ్ 95% ప్రాపర్గా రీసైక్లింగ్ చేయట్లేదు. తద్వారా గాలిలోకి ఈ వ్యర్థాల నుంచి వచ్చేటువంటి విషవాయువులు రావడం వల్ల అనేక రకాల వ్యాధులు అనేవి రావడం జరుగుతుందని చెప్పేసి ఐఐటి విద్యార్థులు సర్వే చేయడం జరిగింది. సో ఇది ఈ సోర్స్ అనేది ఈ వ్యర్థాల గురించి స్టార్ట్ చేశారని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి ఈ కాన్సెప్ట్లో యుఎన్ఈపి రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. సీసం ఆధారిత పెట్రోల్ని ప్రపంచంలో పూర్తిగా నిషేధించినట్లుగా, తొలగించినట్లుగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది పెట్రోల్లో సీసం ఏదైతే ఉందో వాటిని మేము పూర్తిగా నిర్మూలించాం, ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చివరగా అర్జీనియాలో సీసం ఆధారిత పెట్రోల్ చివరగా వాడినట్లుగా మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా యుఎన్ఈపి సీసాన్ని పూర్తిగా నిర్మూలించి 100 సంవత్సరాల క్రితము దీన్ని నిర్మూలించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంటే 100 years బ్యాక్ అది 2021లో జరిగినట్లుగా కూడా యుఎన్ఈపి ప్రకటనలో జరగడం జరిగింది. సో ఓవరాల్గా ఎస్ఎన్టీకి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంది పోషన్ 2.0 గురించి, తర్వాత ప్రపంచంలో మొట్టమొదటి మొక్క ఆధారిత ఎయిర్ ప్యూరిఫికేషన్ గురించి, సెకండ్ ఈ సోర్స్ అండ్ ఈ వ్యర్థాల గురించి ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. తర్వాత యుఎన్ఈపి సీసం ఆధారిత పెట్రోల్ నిషేధించినట్లుగా చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మనకి అయిపోయింది ఈ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి రీసెంట్గా ఒక పాయింట్ జరిగింది. అది శ్రీలంక తన దేశంలో ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఎందుకు ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించారంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రైవేటు బ్యాంకులు దిగుమతులకు ఇవ్వాల్సినటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయిపోయాయని చెప్పి ప్రకటించడం వల్ల ఫుడ్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేయడం జరిగింది. చక్కెర బియ్యం సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నట్టుగా ప్రకటించినటువంటి రాజపక్స అయినటువంటి వాళ్ళ దేశ ప్రధాని దీనికి సంబంధించి ప్రకటన ఇవ్వడం జరిగింది, ఫుడ్ ఎమర్జెన్సీని పేర్కొంటున్నట్లుగా. సో అది ఆ పాయింట్. తర్వాత జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక చిన్న పాయింట్ ఉంది. లేహ్ అండ్ పాంగాంగ్ మధ్య ప్రపంచంలోని ఎత్తైనటువంటి రహదారి మోటార్ రహదారిని ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలోని ఎత్తైన అని ఎందుకంటున్నాం అంటే దాదాపు 18,000 అడుగుల ఎత్తైనటువంటి ప్రదేశంలో లేహ్ మరియు పాంగాంగ్ సరస్సుల మధ్య ఈ మోటారింగ్ రహదారిని నిర్మించడం జరిగింది. దీని ద్వారా ఈ రెండు సరస్సుల మధ్య 41 కిలోమీటర్ల దూరం అనేది తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. సో పాంగాంగ్ సరస్సుని చేరుకునేందుకు లేహ్ ద్వారా ఈ మోటార్ రహదారిని నిర్మించడం జరిగింది. సో పాంగాంగ్ సరస్సుకి సంబంధించి మనకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చిత్తడి నెలలకు సంబంధించి ప్రపంచంలో రంసార్ కన్వెన్షన్ అని చెప్పి మనకి ఏదైతే ఉందో దాంట్లో ఈ పాంగాంగ్ సరస్సుని గుర్తించడం జరిగింది. సో ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది ఏ విధంగా ఉందని మీరు కానీ గమనిస్తే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకున్నాము. క్వాలిటీ అండ్ గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ జాగ్రఫీ, ఏపీ రిలేటెడ్ అండ్ ఇంటర్నేషనల్ రిలేటెడ్, ఇవన్నీ కూడా మనము ఒక క్లాస్లోనే ఇన్ని పాయింట్స్ని కవర్ చేసుకున్నాము. జనరల్గా సబ్జెక్టు టైపు అలాగే పాయింట్ని సెగ్రిగేట్ చేసుకొని చదవడం అనేది మనము మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో మాత్రమే చూస్తాము. అలా కాకుండా గ్రూప్స్ అడ్డాలో మీకు రోజువారీ జరిగేటువంటి ఈ కరెంట్ అఫైర్స్లో సెగ్రిగేట్ చేసి ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ రిలేటెడ్గా సెగ్రిగేట్ చేసి మీకు సబ్జెక్ట్ని అనుసంధానించడం వల్ల ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. స్టాటిస్టిక్స్ కావచ్చు, లేదంటే
రీసెంట్గా స్కీమ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా సబ్జెక్ట్ని రిలేటెడ్ చేసుకొని చదవడం అనేది మీకు ఈ క్లాసెస్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఈ రకంగా రిలేటెడ్ చేసుకొని కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా బిట్టు కాలం పోయింది, బిట్టు ఆధారితంగా మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏపీపీఎస్సీ యొక్క ప్రశ్నల సరళి మారిన నేపథ్యంలో కాన్సెప్ట్ ఆధారిత కరెంట్ అఫైర్స్ని నేర్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్య అవసరము. జాబ్ని డిసైడ్ చేసేందుకు ఎక్కువ అవకాశం కలిగిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది కరెంట్ అఫైర్స్. సో ఆ కరెంట్ అఫైర్స్లో అన్ని సబ్జెక్ట్ని మేళవించి మనము నోట్స్ రాసుకొని వాటిని వర్కౌట్ చేసినప్పుడే సక్సెస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.